హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. స్మోకీ ఫ్లేవర్ తవా ఫ్రై అండి. ఎంత బాగుంటుందంటే ఈవినింగ్ టైం అలా చాయ్ పెట్టుకుని ఇలాంటి చికెన్ తింటుంటే ఉంటుందండి. మయోనీస్ వేసుకుని అంత రుచిగా ఉంటుంది. ఎలా చేసానో చూసేయండి. బోన్లెస్ చికెన్ అయితే తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకోండి. ఇందులో కాస్త స్కిన్ అనేది ఉండేలాగా చూసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కాస్త పసుపు, సాల్ట్, కారం వేసుకొని ఒకసారి కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. తందూరి మసాలా సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ తందూరి మసాలా పౌడర్ వేస్తేనే మనకి ఈ చికెన్కి ఒక అర్థమని గుర్తుపెట్టుకోండి. ఇలా ముక్కకి బాగా ధీటుగా మసాలా పట్టేలా కలుపుకోవాలి. మనం కలిపే విధానంలో మాత్రమే ఈ చికెన్ జ్యూసీ ఫ్లేవర్ అని వస్తుందండి. మనకి 2 గంటలు 3 గంటలు పక్కన పెట్టుకోవాలి అలాంటిది ఏమీ లేదండి. మనం కలుపుకునే విధానంలోనే ఈ చికెన్ అనే అరోమా బాగుంటుంది. ఇలా మ్యాగ్నేట్ చేసేసుకున్న చికెన్లో నిమ్మరసాన్ని పిండుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చూసారా ముక్కకు అనేది ఎలా పట్టిందో. నేను లివర్ని కూడా మధ్యలో ఘాట్లు అనేది పెట్టుకుని మసాలా పట్టేలాగైతే కలిపేసుకున్నానండి. తవాకి ఆయిల్ అనేది బాగా స్ప్రెడ్ చేసేసి బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుని మనం చికెన్ని ఈ తవా పైన పరిచేసుకోవాలండి. తవా పైన పరిచేసుకుని సిమ్లో మాత్రమే నిదానంగా ఉడికించుకోవాలి. లాస్ట్లో హైలో పెట్టుకుని చికెన్ అనేది బాగా వేయించేసుకోవాలండి. ఇలా చికెన్ అనేది తవా పైన పెట్టిన తర్వాత మూత అనేది పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు టర్న్ చేసి ప్రతి ముక్కని టర్న్ చేసి ఒకసారి అయితే మనం అటు ఇటుగా వేయించేసుకోవాలి. మసాలా మాడిపోకూడదు, అట్లాని ఈ మసాలా చికెన్ లోపలికి వెళ్ళాలని గుర్తుపెట్టుకోండి. ఇలా కాస్త అటు ఇటు మార్చిన తర్వాత బటర్ క్యూబ్స్ని అయితే వేసేసుకొని మూత అనేది పెట్టుకొని పచ్చిమిర్చి కరివేపాకుతో మనం మళ్ళీ ఈ తవా ఫ్రైని బాగా చేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత హైలో పెట్టుకుని చేసుకోవాలి. తర్వాత ఒక స్టీమర్ని అయితే పెట్టుకుని దీన్ని స్మోకీ ఫ్లేవర్ వచ్చేలా చేసుకోవాలండి. చూసారా, ఇలా పీస్ పెట్టగానే స్మోకీ ఫ్లేవర్ అనేది ఎలాగొస్తుందో ఇలా వేసేసుకుని మనం ఒకదాని తర్వాత ఇలా స్మోకీ ఫ్లేవర్ వచ్చేలా చూసుకోండి. ఎక్కువగా మాడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. స్మోకీ ఫ్లేవర్ ఉందా లేదా చికెన్కి అనేటట్లు ఉండాలండి. ఇలా మనం అటు ఇటు కాల్చేసుకుని ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని ఇలా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పెట్టుకుని తింటే ఉంటుందండి. చూడండి, చికెన్ పీస్ నేను ఇలా విడిచి చూపిస్తాను. ఎంత స్మూతీగా జ్యూసీగా ఉందంటే అబ్బబ్బా భలేగా ఉందండి.